హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పూణేకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ రీసెంట్గా ఒక లోయలో పడి చనిపోవడం జరిగింది సార్. ఇదేదో ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతని కాబోయే భార్య అతన్ని లోయలోకి తోసేసి చంపేసిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది కేసులో, ఎందుకు ఆమె ఈ విధంగా లోయలో తోసేసి చంపేసింది, మరి పోలీసులు దీన్ని ఎలా పట్టుకున్నారు, ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? మనకి మేఘాలయ హనీమూన్ కేసు దేశాన్ని కుదిపేసింది ఫస్ట్ టైం. అంటే ఒక ఒక అతన్ని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి తనని హనీమూన్కి అని చెప్పి మేఘాలయ తీసుకెళ్ళి అక్కడ అతన్ని చంపించేసింది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సో దాని తర్వాత ఇప్పుడు పూణేలో ఒక బిజినెస్ మ్యాన్ని అతన్ని పెళ్లి కాబోయే భార్య నిశ్చితార్థం కూడా అయింది వీళ్ళకి. కాబోయే భార్య ఆ బిజినెస్ మ్యాన్ తీసుకుని వెళ్ళి ఒక పోర్టులో లోహాగఢ్ అనే ఒక పోర్టు ఉంది పూణే దగ్గర, లోనావాలా అంటారు. లోనావాలాకి దగ్గరలో ఒక 400 అడుగుల హైటు ఉంటుంది. అక్కడి నుంచి అతన్ని లోయలోకి తోసి చంపేసింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో అసలు ఎవరి బిజినెస్ మ్యాను, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎందుకు చంపింది, ఎలా ప్లాన్ చేసింది, తర్వాత దాన్ని యాక్సిడెంట్గా ఎలా నమ్మించినా కూడా మళ్ళీ ఎలా అనుమానాలు వచ్చాయి, ఎలా దొరికిపోయింది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ అమ్మాయి పేరు సియా గోయల్, 20 ఏళ్ళు. ఈ అబ్బాయి పేరు కేతన్ విశాల్ అగర్వాల్, 26 ఏళ్ళు. ఈ అబ్బాయిది పూణే దగ్గర గహుంజే అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో వీళ్ళది రియల్ ఎస్టేట్ కుటుంబం. ఈ అబ్బాయి ఇప్పుడు వాళ్ళ సామ్రాజ్యానికి డైరెక్టరు. చాలా మల్టీ క్రోర్ బిజినెస్ వ్యాపారం. బాగా చదువుకున్నాడు, డైనమిక్ అబ్బాయి. తర్వాత ట్రెక్కింగ్లో కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. పూణే చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి, ట్రెక్కింగ్ ప్లేసెస్. అందువల్ల ఈ అబ్బాయి ట్రెక్కర్స్ అసోసియేషన్లో ఉండి ట్రెక్కింగ్ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ట్రెక్కర్. దాని తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ వీళ్ళకి ఫిక్స్ అయింది. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. నవంబర్లో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఉదయ్పూర్లో ప్యాలెస్ని ఆల్రెడీ బుక్ చేశారు. 40 గదులు అక్కడ బుక్ చేశారు. 2 చార్టెడ్ ఫ్లైట్లు బుక్ చేశారు. మొత్తం 17 కోట్ల ఎస్టిమేషన్తో పెళ్ళి ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపల ప్రీ వెడ్డింగ్ కూడా ఇండోనేషియాలో ఉండే బాలిలో ప్లాన్ చేశారు. సో ఈ స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేశారు. అలాగే కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది అబ్బాయి కారులో పోతూ ఆ అమ్మాయికి గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా సర్ప్రైజ్ అయిపోయినట్టుగా ఇది చేసుకుని అయ్యో ఇద్దని చెప్పి అతను హక్ చేసుకుంది. తర్వాత ఒక హోటల్లో మ్యూజిక్ ఏర్పాటు చేసి అబ్బాయి సినిమాటిక్గా కింద ఇలా కూర్చొని ఇలాగా పువ్విస్తూ డూ యూ మ్యారీ మీ అని అడుగుతున్నాడు. సో అక్కడ కూడా సర్ప్రైజ్గా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. ఇలాగ అంటే ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది ఇతనితో, ఇతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అలాగా ఉన్నాయి విజువల్స్ అంతా కూడా. అందుకని ఎవరు కూడా ఈ అమ్మాయి ఇటువంటి పని చేస్తుందని వాళ్ళ ఫ్యామిలీలో కూడా నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మతో కూడా, ఆ అబ్బాయి వాళ్ళ కేతన్ వాళ్ళ అబ్బాయితో అమ్మతో కూడా ఈ అమ్మాయి బాగా క్లోజ్ అయింది. వాళ్ళిద్దరు కలిసి షాపింగ్కి విపరీతంగా వెళ్ళేవాళ్ళు, డిన్నర్లకి వెళ్ళి హోటల్కి వెళ్ళేవాళ్ళు. అత్త కోడళ్ళు లాగే వాళ్ళు చాలా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు. సో ఎప్పుడు కూడా ఆ తల్లికి కూడా ఈ అమ్మాయి మీద కొద్దిగా కూడా అనుమానం రాలేదు. అట్లాగే కాబోయే భర్త కేతన్కి కూడా ఈ అమ్మాయికి వేరే అఫైర్ ఉందని కానీ తనను చంపడానికి ప్లాన్ చేస్తుందని కానీ ఎటువంటి అనుమానాలు కూడా ఫ్యామిలీకి రాలేదు. హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి అమ్మాయి మన కోడలుగా వస్తుంది అన్న ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అన్న ఒక హ్యాపీతోనే ఉన్నారు. కానీ సడన్గా 18వ తేదీ ఈ పహాడ్కి తీసుకెళ్ళింది. ఈ అమ్మాయి బర్త్డే అని చెప్పి 19 నా బర్త్డే ఉంది అని చెప్పి తీసుకెళ్ళింది. అక్కడ తోసేసింది. వాళ్ళ లవర్ కూడా వచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి అతన్ని 400 అడుగులు తోసేశారు. మరుసటి రోజు శవం దొరికింది. అయితే పోలీసులకి అనుమానం వచ్చింది, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎందుకంటే తను హైలీ ఎక్స్పీరియన్స్డ్ ట్రెక్కరు. అతను ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదాలకు లోను కాలేదు. రెండోది ఆ పహాడ్ అనేక సార్లు ఇతను వెళ్ళాడు, అనువనువే ఇతనికి తెలుసు. కాబట్టి ఇతను యాక్సిడెంటల్గా జారి పడిపోయే ప్రసక్తి ఉండదు, ఏదో జరుగుంటుందని పోలీసులకి అనుమానం వ్యక్తం చేస్తే పోలీసులు ఏం చేశారంటే వీళ్ళ ఫోన్లు ఈ అమ్మాయి ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లో ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయంటే వీడికి వెళ్ళాయి. చేతన్, వాడి పేరు వచ్చి చేతన్ బాబులాల్ చౌదరి, 22 ఏళ్ళు. ఆ అబ్బాయి వచ్చి కొంద్వా అనే ఒక స్మాల్ టౌన్లో ఒక స్మాల్ షాప్కి ఓనర్.
ఆ ఆ అబ్బాయితో ఈ అమ్మాయికి అఫేర్ ఎప్పటి నుంచో ఒక 1.5 ఇయర్ నుంచి అఫేర్ నడుస్తుంది. సో కానీ పెద్దల ఒత్తిడితో ఈ అమ్మాయి ఈ పెళ్ళికి ఒప్పుకుంది. ఇప్పుడు ఈ పెళ్ళి నుంచి ఎలా బయటకు పోవాలో తెలియట్లేదు. తెలియకపోవడంతో దాంతో ఈ అమ్మాయి ఏం డిసైడ్ అయిందంటే వీడిని చంపేస్తే మనకి మన అప్పుడు మన పెద్దలు మా అమ్మ నాన్న నన్ను కాబోయే మొగుడు చనిపోయాడు కాబట్టి నాకెవరు ఇంకా సంబంధాలు రావు, చచ్చినట్టు నేను కోరుకున్న అతనికి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ అమ్మాయి అనుకున్నది. లవర్కి చెప్పింది. లవర్ కూడా ప్లాన్ కరెక్ట్గానే ఉందన్నాడు. సో వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. దాని ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా అమ్మాయి రెక్కి అంటే మే 31న ఒకసారి పహాడ్కి వెళ్దామని ఇతను అడిగితే వెళ్దామని చెప్పింది. వెళ్ళినప్పుడు చూసింది, ఓహో ఇది కరెక్ట్ ప్లేసు, ఇక్కడైతే చాలా స్టీప్గా ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి, ఇక్కడైతే ఎడ్జ్కి తీసుకెళ్ళి అతన్ని తోసేస్తే యాక్సిడెంట్ లాగా మనం చెప్పేయచ్చు, ఇదే కరెక్ట్ ప్లేస్ అని అమ్మాయికి అనిపించింది. దాన్ని లవర్తో డిస్కస్ చేసింది. లవర్ కూడా మంచి ప్లేస్ అదే పని చెయ్యి అని చెప్పాడు. సో దాని తర్వాత ఈ అబ్బాయి కాబోయే హస్బెండ్ కేతన్ ఈ అమ్మాయి బర్త్డేకి బాలికి తీసుకెళ్దాం అనుకున్నాడు. బాలికి టికెట్లన్నీ బుక్ అయిపోయినాయి. టికెట్లు ఇంకా బాలికి వెళ్ళాలి, ఈరోజు వెళ్ళాలి. బయలుదేరే కార్యక్రమంలో ఉంటే సడన్గా అబ్బాయి పాస్పోర్ట్ కనిపించలేదు. దాంతో జర్నీ ఆగిపోయింది. అది ఈఎంఐయే దాచిపెట్టిందని తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు వాళ్ళకి. సరే పాస్పోర్ట్ పోయింది కదా అంటే అప్పుడు ఈఎంఐ ఏమనిందంటే అది పోతే పోయింది, మనం ఈ పహాడికే పోదాం, బాగుంది అక్కడ అని చెప్పి ఇతన్ని తన బర్త్డే ముందు రోజు అంటే 18th ఫ్యామిలీని అందరినీ కూడా ఆహ్వానించింది ఈఎంఐ ప్లాన్డ్గా. ఇవి లవర్కి కూడా చెప్పింది. వీడు కూడా అక్కడ టూరిస్టులలో కలిసిపోయాడు. వీడు కూడా ట్రెక్కర్స్లో లవరు కలిసిపోయి వీళ్ళని దగ్గరగా ఫాలో అవుతున్నారు. ఫ్యామిలీస్ నుంచి ఈ అమ్మాయి దూరంగా తీసుకెళ్ళింది. వీడిని ఫోటోలు తీసుకుందాం అని చెప్పింది. యాక్చువల్గా అయితే అంతకుముందు ఒకసారి రిహార్సల్స్ చేసింది ఈ అమ్మాయి. ఇప్పుడు జూన్ 14న ఒకసారి తీసుకెళ్ళింది పహాడికి. తీసుకెళ్ళి ఒక దగ్గర తోసేయిపోయింది. జస్ట్ తోసింది ఇలాగ. కానీ అతను ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల పడిపోకుండా ఒక చెట్టు ఉంటే చెట్టుని ఆసరాగా తీసుకొని నిలబడి ఏమైంది అన్నాడు. ఇక్కడ పాము వచ్చిందని చెప్పింది. సో అతను నమ్మాడు. ఈ అమ్మాయి అంటే పాము వచ్చిందని టెన్షన్గా ఎమోషనల్కి పోయి అతను హగ్ చేసుకుని ఏదో డ్రామా చేసింది. అతను ఏమనుకున్నాడంటే నిజమేనేమో, పాము నుంచి నన్ను కాపాడిందేమో అనుకున్నాడు. యాక్చువల్గా అప్పుడు ట్రై చేసింది ఒకసారి తోయడానికి. ఆ రోజు కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ ఒక 4 రోజులకి ఇతనికి నిజానికి మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదంట. వేరే ప్లేస్కి వెళ్దాం, మహాబలేశ్వరం రిసార్ట్ కూడా బుక్ చేశాడంట. లేదు అదే బాగుంది, అక్కడే చేసుకుందాం, మనం అందరూ వెళ్దాం ఫ్యామిలీస్ అని చెప్పి అందరిని ఇన్వైట్ చేసి అక్కడికి తీసుకెళ్ళింది 18th. సో ఫోటో తీసుకుంటున్నాడు. ఈసారి నువ్వు అట్లా వెళ్ళి ఫోటో ఇటు పక్కని ఎడ్జిలోకి అతను పంపిస్తున్నప్పుడు అక్కడ చెట్టు గిట్టు లేకుండా చూసుకుంది ఈసారి ఆ ప్లేస్ని. అంటే గ్యారంటీగా పడిపోతాడు ఇక్కడ అనే ప్లేస్ని తీసుకున్నది. లవర్ కూడా ఫాలో అవుతున్నాడు. సో ఫోటో తీస్తున్నప్పుడు సడన్గా లవర్ పక్క నుంచి వచ్చి ఇద్దరు కలిసి అతన్ని నెట్టేశారు. సో అతను బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. తర్వాత యాక్సిడెంట్ అని ఎమోషనల్గా ఫ్యామిలీకి అంతా చెప్పింది. ఇలా పడిపోయాడని ఏడవడం ఇవన్నీ మొదలుపెట్టింది. సో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఎదిగే ఆ రోజు దొరకలేదు, మరుసటి రోజు బాడీ దొరికింది. పోస్ట్మార్టం అవన్నీ చేశారు. ఈ అమ్మాయి ఇన్స్టాలో కూడా అతను నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు అని బాధపడుతూ ఒక వీడియో కూడా పెట్టింది ఏడుస్తూ. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నువ్వు నా జీవితంలో నుంచి ఎందుకు వెళ్ళిపోయేలావా సడన్గా, ఈ డ్రామా అంతా కూడా చేసింది అనమాట. అయితే వీళ్ళ ఫ్యామిలీకి అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడం, పోలీసులు కాల్ రికార్డు పరిశీలించారు. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజీలో ఇంకెవరన్నా ఉన్నారని చూశారు. ఈ కాల్ ఈ అబ్బాయికి వెళ్ళింది కాబట్టి ఆ అబ్బాయి వైపు నుంచి కూడా ఆ అబ్బాయి ఫోన్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సెల్ టవర్లో ఆ టైంలో ఆ ఏరియా అక్కడ కొండ మీద ఏ ఫోన్లు ఉన్నాయని చూస్తే ఈ అబ్బాయి ఫోన్ ఉంది, అదే లొకేషన్లో ఈ అబ్బాయి ఫోన్ ఉంది. ఇవన్నీ అర్థమయ్యి వీళ్ళిద్దరే కలిసి చేశారని పోలీసులకు అర్థమైపోయింది. దాంతో ఇద్దరిని పట్టుకొని గట్టిగా ఇంటరాగేట్ చేస్తే ఇద్దరు కూడా మొత్తం ప్లాన్ అంతా చెప్పేశారు ఇలాగ జరిగిందని. సో ఒక మంచి బిజినెస్ మ్యాను, ఒక మంచి ఎడ్యుకేషనిస్టు, వీళ్ళకి ఫ్యామిలీకి ఒక వారసుడు చనిపోయాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏడుస్తున్నారు. కనీసం ఒక మాట ఈ పెళ్ళి నాకు వద్దు అని చెప్పుంటే మేము ఆపేసి ఉండేవాళ్ళం కదా
ఒక్క మాట చెప్పకుండా ఇంత ఘోరానికి పాల్పడుతున్నాను మేము అనుకోలేదు. పెళ్ళి వద్దంటే నాకు వద్దు, ఈ పెళ్ళి ఇష్టం లేదని ఒక మాట చెప్పచ్చు కదా, ఇంత దారుణానికి పాల్పడడం ఏంటి అనేది వాళ్ళు ఏడుస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం, అనేక సార్లు చెప్పాను నేను. పెద్దల తప్పు కూడా ఉంది. పెద్దలు ఏంటంటే ఈ అమ్మాయి పెద్దలు, ముఖ్యంగా ఈ అమ్మాయి పేరెంట్స్ ఆ అమ్మాయికి ఇష్టమా కాదా, ఆ అమ్మాయి ఇంకెవరన్నా ప్రేమించిందా, ఈ విషయాలు అమ్మాయితో డిస్కస్ చేయాలి. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం వల్లనే ఈ అమ్మాయి ఈ డెసిషన్ తీసుకుంది ప్రధానంగా. ఇది మూర్ఖత్వం. ఎందుకంటే ఈ కాలం ఎప్పుడైనా కూడా హత్యలు అని చేసి ఎస్కేప్ అవడం అనేది ఆల్మోస్ట్ జరగదు. సో దొరికిపోతారు ఖచ్చితంగా. ఇప్పుడు దొరికిపోయినప్పుడు ఏమైంది, వాళ్ళకు కొడుకుపోయారు, వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు వదలరు, ఈ అమ్మాయికి శిక్ష పడేంత వరకు వాళ్ళు వదలరు. గట్టిగా ఆధారాలు అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి కనీసం లైఫ్ అయితే పడుతుంది. వీళ్ళ జీవితాలు రూయిన్ అయిపోయినాయి. అతను తల్లిదండ్రులు జీవితాంతం బాధపడే ఒక దుఃఖాన్ని ఆ అమ్మాయి వాళ్ళకి ఇచ్చింది. ఒక బడ్డింగ్ బిజినెస్ మ్యాన్ జీవితాంతం అయిపోయింది. అందుకని అమ్మాయిలు ఆలోచించాలి, పేరెంట్స్ కూడా ఆలోచించాలి. పేరెంట్స్ కూడా మూర్ఖత్వం ఉండదు. మొన్న గాయత్రి అనే అమ్మాయి చనిపోవడానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కారణం కూడా ఉన్నారు. అమ్మ నాన్న చెప్పింది ఈ అమ్మాయి ఇతను సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తే కూడా సర్దుకోమ్మా అని చెప్పారు. కానీ నువ్వు వచ్చేయమ్మా, నువ్వు అట్లాంటి వాడితో ఎందుకుంటావు, నువ్వు వచ్చేసి నువ్వు ఇండిపెండెంట్గా ఉండు అని ఒక సపోర్ట్ అనేది అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు పోరాడుతున్నారు, అప్పుడు ఇవ్వలేదు. సో ఇది క్లియర్గా, అందుకనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుంది, మా అమ్మ నాన్నలు బాధపడతారు నేను వీడికి విడాకులు ఇస్తే, అందుకనే నేనే అడ్జస్ట్ చేసుకొని ఉంటాను అని అమ్మాయి చెప్పింది. సో అందుకని ఆలోచించుకోవాలి. పిల్లల జీవితాల కంటే ఏది పరువు ఇంకోటి ముఖ్యం కాదు. సో దట్ ఈజ్ వన్ యాంగిల్. రెండో యాంగిల్ ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలు పెళ్లి చేసుకుపోయే ముందు అమ్మాయికి చాలామంది డిటెక్టివ్ ఏజెన్సీలను పెడుతున్నారు ఇప్పుడు. అంటే ఈ అమ్మాయి నన్ను లవ్ చేసిందా ఏంటి తెలుసుకోవాలని. అంటే ఈ అనుమానాలతోనే పెళ్ళికి ముందే అనుమానాలతో స్టార్ట్ అయితే అది ఇంకా మళ్ళీ గాయత్రి లాంటి ఇష్యూలకి అది దారితీస్తుంది. సో అందువల్ల ఇది కాంప్లెక్స్ అయిపోయింది వాళ్ళ రిలేషన్షిప్స్ అనేవి. ఈ కాంప్లెక్స్లో ఇలాంటివి ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.